హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం సికింద్రాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఈ ఆలయం ప్రభుత్వ ఆధీనంలో నడపబడుతున్నది. సో ఈ ఆలయంలో వీడియో తీయడం కుదరదు కాబట్టి కొండపైన వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి ఈ వీడియో రూపకంలో చూపించబోతున్నాను మీకు. సో ఈ వీడియోని పూర్తిగా చూడాలని నా విజ్ఞప్తి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు చరిత్రానుసారం గుట్టపైన వాసుకి అనే సర్పం స్వామివారికి నీడనిస్తున్నట్టుగా ప్రసిద్ధి. వాసుకి అనే సర్పం ఇప్పుడు మనకు ఓ గుట్ట రూపంలో దర్శనమిస్తుంది. పూర్వం నవనాథమునులు రెండు పెద్ద గుట్టల మధ్యలో తపస్సు చేయుచుండగా వారికి ఓ మెరుపు శబ్దం వినపడటంతో నవనాథులు ఆ మెరుపును చూడటంతో వారికి ఆ మెరుపులో స్వామివారు వారికి దర్శనమిస్తారు. దాంతో నవనాథులు స్వామివారిని ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని కోరుకోవడం చేత స్వామివారు ఈ గుట్ట మధ్యలో విశ్రాంతి తీసుకున్నారని ప్రసిద్ధి. ఫ్రెండ్స్, ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో పచ్చదనంతో నిండిన ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనపడుతుంది. ఫ్రెండ్స్, నవనాథమునులు చెప్పిన ప్రకారం ఇప్పుడు మనకు కనిపించబోయే గుట్ట కిందనే స్వామివారు విశ్రాంతి తీసుకున్నారని చరిత్ర చెబుతుంది. ఇదే ఆ గుట్ట. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం ధనుర్మాసం ప్రారంభం నుండి ఉగాది పండుగ వరకు ప్రతి ఆదివారం స్వామివారిని దర్శించుకోవడానికి మన తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాలు ప్రాంతాల నుండి వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి, వారు మొక్కుకున్న కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన ఆలయాన్ని మీరందరూ చూసి ఆనందించగలరని నా మనవి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదం.